హోమ్ మినిస్టర్ చిత్తూరు బాలు రాజీనామాను గవర్నర్ గారు ఆమోదించారు. కొత్త హోమ్ మినిస్టర్ గా యువజన నాయకుడు ప్రవీణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలియవచ్చింది. ఇక తెలంగాణ విషయంలో ఢిల్లీలో కోర్ కమిటీ ప్రధానమంత్రితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే వచ్చిన వార్త. బాలు గారి రాజీనామాను ఖండిస్తూ కార్యకర్తలందరూ ఆందోళనకు దిగారు. రాష్ట్రం మొత్తం ఆందోళనలు, ధర్నాలు జరుగుతున్నాయి. కొత్త హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న యువజన నాయకుడు ప్రవీణ్ గారు ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారు. స్వాగతం ప్రవీణ్ చౌదరి గారు. నమస్తే. సడన్ గా మిమ్మల్ని వరించిన ఈ పదవి గురించి మీ అభిప్రాయం చెప్తారా? పార్టీ ఆదేశాన్ని నేను శిరసావహించాను. అసలు ఈ పదవి దక్కుతుందని మీరు ఎదురు చూశారా? అసలు నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే కానీ పదవుల కోసం మాత్రం కాదు. నాకు పదవి వ్యామోహం లేదు. మంత్రి కావలసిన అర్హతలు అన్నీ ఉన్నాయని అధిష్టానం భావించుండొచ్చు. వారు చెప్పినట్టుగానే ఒక సామాన్య కార్యకర్తగా ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నాను. ఒక్క నిమిషం సార్, మా న్యూస్ రిపోర్టర్ మీరా లైన్ లో ఉన్నారు. చెప్పండి మీరా. సార్, ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఏర్పడిన సంక్షోభం, బస్సు కాల్చిన 11 మంది నేరస్తులు తప్పించుకోవడం, ఈ సమయంలో ఈ సమస్యను మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? సంబంధమైన వ్యక్తులతో మాట్లాడి సాధ్యమైనంత తొందరలోనే మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ కేసులోని ముఖ్యమైన నేరస్తుడు శంభు మహాదేవ్. అతను మీకు తెలుసా సార్? బాగా తెలుసు. నా ప్రొఫెసర్ రైటర్ అయిన శంకర్ గారి ఒకనొక కొడుకే ఈ శంభు. ఈ శంభు జైలుకి వెళ్లిన తర్వాత మీరు ఎప్పుడైనా అతన్ని కలిసారా? లేదు. మిమ్మల్ని నేను అడగాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. దానికి ముందు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూద్దాం. శంభు ఆ రోజు ఫోన్లో మాట్లాడింది మీతోనేగా? చెప్పండి సార్, ఆ రోజు మీరు శంభుతోనే కదా మాట్లాడారు? లేనే లేదు. ఇటువంటి సీన్ని టెలికాస్ట్ చేస్తున్న మిమ్మల్ని నేను అనుమానించవలసి వస్తోంది. నా ఇమేజ్ ని డ్యామేజ్ చేద్దామనుకున్న ఒక ప్రయత్నమే ఇది. ఇంతకన్నా బురద జరైన వాళ్ళందరూ కూడా ఎప్పుడో గాల్లో కలిసిపోయారు. అటుపక్క ఎవరున్నారో తెలుసుకోకుండా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నన్నెన్నడూ అనుమానించరు. ఒప్పుకుంటాను సార్. ఇంకో వీడియోని కూడా చూసి కన్ఫర్మ్ చేసుకుందాం. ఒప్పుకుంటాను. శంభు నాతో మాట్లాడాడు. ప్రత్యక్షంగా నన్ను వచ్చి కలిశాడు. భక్తుని కాల్చిన కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఆ విషయంగా డిస్కస్ చేశాడు. ఈ కేసు ఇంకా విచారణ దశలో ఉంది గనుక ఈ విషయంలో నా అభిప్రాయాలని బహిరంగంగా మీతో పంచుకోలేకపోతున్నాను. నమస్కారం. ఒక్క నిమిషం సార్, దీన్ని కూడా చూసిన తర్వాత మీరు బయలుదేరచ్చు. పార్టీలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ అయ్యాను. నా ఆశ నెరవేరింది. ఒకరోజు మీకు ఇదంతా చెప్పాలను